గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఏషియన్ థియేటర్ వచ్చిన కాడ నుంచి ముఖ్యంగా మరి 5-6 సంవత్సరాల నుంచి ఏ పెద్ద సినిమా వచ్చిన సంవత్సరానికి 2-3 మేనేజర్లు మార్చి ఫ్యాన్స్కి ఏదో ముక్కముడిగా 100-150 టికెట్ ఇచ్చి మిగతా 500-600 టికెట్లు హైదరాబాద్ నుంచి వచ్చినా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కుమ్మక్కై బ్లాక్లో టికెట్లు అమ్ముకొని నిజమైన ఫ్యాన్స్కి వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కట్టి మరి జెండాలు పాతి ఫ్యాన్స్లు హీరోల కోసం త్యాగం చేసే ఫ్యాన్స్కి టికెట్ లేకుండా మరి ఇక్కడ ఈ భద్రాచలంలో చూస్తే ఇది టూరింగ్ ట్యాగీస్ కన్నా అధ్వానం. ఒక ఫ్యాను లేదు, ఏసీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఫ్యాన్లు కూడా ఏసీ పని చేయకపోతే మొత్తం ఊడిపోతే ఎక్కడికక్కడే పెడెస్ట్రల్ ఫ్యాన్లు వేసి నడుపుతున్నారు. ఇలాంటి అధ్వానమైన థియేటర్లో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇవాళ 800 టికెట్ అయినా కూడా ఫ్యాన్స్కి దొరకట్లేదంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించారా? మొత్తం థియేటర్ యాజమాన్యం ఏషియన్ థియేటర్లు హైదరాబాద్ వచ్చిన మేనేజర్లు అందరూ కలిసి బ్లాక్లో అమ్మేసి ప్రతి కొత్త సినిమాకి ఇదే పరిస్థితి, ఫ్యాన్స్కి టికెట్ లేకుండా చేస్తున్నారు. దీని మీద అధికారులు ముఖ్యంగా ఇప్పుడు జేసీ గారు దీని మీద చర్యలు తీసుకోవాలి. దీనికి అసలు లైసెన్సులు లేవు, రెన్యువల్ అవ్వలేదు. మేము పోయినసారి కూడా మరి దేవర సినిమా వచ్చినప్పుడు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు కూడా పట్టారు. ఇప్పుడు తక్షణమే అధికారులు దీని మీద చర్య తీసుకొని ఈ థియేటర్ ని సీజ్ చేసి రద్దు చేయాలని చెప్పి ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసం 800 టికెట్ అంటే మరి చర్ల వెంకటాపురం పూనా నుంచి వచ్చే వాళ్ళకి అసలు టికెట్లే లేదు. భద్రాచలం ఉన్న ఫ్యాన్స్ కి టికెట్లు దొరకలేని పరిస్థితి అంటే ఇది కరెక్ట్ కాదు. ఫ్యాన్స్ కి ఇస్తే ఒక షో ఇచ్చేయాలా, కానీ వేల మంది ఫ్యాన్స్ ఉంటే 100-200 టికెట్ ఇచ్చేసి చేతులు తెలుపుకొని వీళ్ళు బ్లాకులు అమ్మిక తీసుకొని ఈ థియేటర్ యజమాన్యం ఇంత నాచికాలు ఈ థియేటర్ ఏమంటే సీజ్ చేయాలని చెప్పేసి మరి సినిమా అభిమానులుగా మేము అందరం కోరుకుంటున్నాం. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఏషియన్ థియేటర్ వచ్చిన కాడ నుంచి ముఖ్యంగా మరి 5-6 సంవత్సరాల నుంచి ఏ పెద్ద సినిమా వచ్చిన సంవత్సరానికి 2-3 మేనేజర్లు మార్చి ఫ్యాన్స్కి ఏదో ముక్కముడిగా 100-150 టికెట్ ఇచ్చి మిగతా 500-600 టికెట్లు హైదరాబాద్ నుంచి వచ్చినా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కుమ్మక్కై బ్లాక్లో టికెట్లు అమ్ముకొని నిజమైన ఫ్యాన్స్కి వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కట్టి మరి జెండాలు పాతి ఫ్యాన్స్లు హీరోల కోసం త్యాగం చేసే ఫ్యాన్స్కి టికెట్ లేకుండా మరి ఇక్కడ ఈ భద్రాచలంలో చూస్తే ఇది టూరింగ్ ట్యాగీస్ కన్నా అధ్వానం. ఒక ఫ్యాను లేదు, ఏసీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఫ్యాన్లు కూడా ఏసీ పని చేయకపోతే మొత్తం ఊడిపోతే ఎక్కడికక్కడే పెడెస్ట్రల్ ఫ్యాన్లు వేసి నడుపుతున్నారు. ఇలాంటి అధ్వానమైన థియేటర్లో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇవాళ 800 టికెట్ అయినా కూడా ఫ్యాన్స్కి దొరకట్లేదంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించారా? మొత్తం థియేటర్ యాజమాన్యం ఏషియన్ థియేటర్లు హైదరాబాద్ వచ్చిన మేనేజర్లు అందరూ కలిసి బ్లాక్లో అమ్మేసి ప్రతి కొత్త సినిమాకి ఇదే పరిస్థితి, ఫ్యాన్స్కి టికెట్ లేకుండా చేస్తున్నారు. దీని మీద అధికారులు ముఖ్యంగా ఇప్పుడు జేసీ గారు దీని మీద చర్యలు తీసుకోవాలి. దీనికి అసలు లైసెన్సులు లేవు, రెన్యువల్ అవ్వలేదు. మేము పోయినసారి కూడా మరి దేవర సినిమా వచ్చినప్పుడు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు కూడా పట్టారు. ఇప్పుడు తక్షణమే అధికారులు దీని మీద చర్య తీసుకొని ఈ థియేటర్ ని సీజ్ చేసి రద్దు చేయాలని చెప్పి ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసం 800 టికెట్ అంటే మరి చర్ల వెంకటాపురం పూనా నుంచి వచ్చే వాళ్ళకి అసలు టికెట్లే లేదు. భద్రాచలం ఉన్న ఫ్యాన్స్ కి టికెట్లు దొరకలేని పరిస్థితి అంటే ఇది కరెక్ట్ కాదు. ఫ్యాన్స్ కి ఇస్తే ఒక షో ఇచ్చేయాలా, కానీ వేల మంది ఫ్యాన్స్ ఉంటే 100-200 టికెట్ ఇచ్చేసి చేతులు తెలుపుకొని వీళ్ళు బ్లాకులు అమ్మిక తీసుకొని ఈ థియేటర్ యజమాన్యం ఇంత నాచికాలు ఈ థియేటర్ ఏమంటే సీజ్ చేయాలని చెప్పేసి మరి సినిమా అభిమానులుగా మేము అందరం కోరుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.